కేంద్ర ప్రభుత్వము నిర్ణయించిందో మద్దతు ధర ఆ పత్రాలని కాల్చివేస్తూ వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో కూడా. అన్న నమస్తే. సో ఇప్పుడు బీజేపీ రైతు వ్యతిరేక చర్యల వల్ల ఫ్యూచర్ జనరేషన్ రైతాంగం మీద ఆధారపడి లేకపోతే అరే మేము పొలం పని చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ఉందంటారా? దేశం ఈ రోజు ప్రమాదంలో ఉంది. ఏ రంగాన్ని తీసుకున్నా కూడా మొత్తంగా కూడా ప్రమాదంలో నెట్టివేయబడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో. ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంటలన్నింటికీ కూడా అన్ని రకాలు పత్తి కానీ, మిర్చి కానీ, వరి కానీ, పెసర్లు కానీ, మొక్కజొన్న కానీ అన్ని రకాల పంటలుగా కూడా ఈ రోజు ఎంఎస్పి C2+50 ప్రకారంగా గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలకు ఏమాత్రం అవకాశం లేదు. పండించిన పంటలు గత నెల 2 నెలల నుంచి చూస్తే రోడ్ల మీదనే ఉన్నాయి. ఆ రోడ్ల మీదకి వెళ్ళి అతి కష్టం మీద మార్కెట్ యార్డ్లకు తీసుకెళ్తే ఈ రోజు కొనుగోలు కేంద్రాల్లో కొనే పరిస్థితి లేదు. మధ్య దళారీలు మొత్తంగా కూడా మార్కెట్ లో కొనే పరిస్థితి నెట్టబడతా ఉంది. అతి తక్కువ ధరలకు అమ్ముకొని అప్పుల పాలు అయిపోయి లాస్ట్ కు పురుగు మందే పెరిగినలాగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అటు పిల్లల చదువులు కానీ, పిల్లల పెళ్లిళ్ళు కానీ అన్నిటిగా కూడా వాళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. దేశంలో చూస్తే నానాటికి గతంలో ఒక 2-3 సంవత్సరాలు బ్యాక్ పోతే సంవత్సరానికి 77 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ సంవత్సరం ఈ రోజుకు చూస్తే ప్రతిరోజు 173 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దేశం అచ్చే దినం ఆయబోలే ఈ రోజు రైతులు సచ్చే దినం వచ్చింది. ఈ రోజు రైతులు ఈ చూసే కారణం సామ్రాజ్యవాదులతోని చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి పంటలకి మన దేశంలోకి దిగుమతి చేసుకుంటే 0 సుంకం, మన దేశ పంటలు మాత్రం ఎగుమతి చేస్తే మాత్రం 18 నుంచి 50% సుంకాలు విధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశ పాలకులు రైతులకు ఒక గొడ్డలి పెట్టలాగా తయారైన విధానాలన్నీగా కూడా భారత వ్యవసాయ రంగం బలిపీఠం మీద నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలుగా కూడా ఏమాత్రం తక్కువ లేవు. ఒక పంట పండించాలంటే పురుగు మందుల కోసం రైతులు ఒక వారం రోజులు చెప్పులు లైన్ లో పెట్టి నిలబెట్టినటువంటి పరిస్థితి, యూరియా దొరకలేనటువంటి పరిస్థితి, విత్తనాలు దొరకలేనటువంటి పరిస్థితి, అతి కష్టం మీద అప్పులు చేసి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు తెచ్చి పంటలు పండిస్తే ఈ రోజు కొనలేని పరిస్థితి. రైతులు స్వయంగా తమ నిరసనని పంటలకు నిప్పు పెట్టి బూర్తి చేస్తున్నటువంటి చిత్రాలని ఈ రోజు మీడియా ప్రచారం చేస్తా ఉంది. అంటే రైతు ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతు ఈ రోజు చచ్చిపోయేటువంటి దిశలోకి నెట్టబడ్డాడు. ఈ విధానాలన్నిటికీ కూడా కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే. వీళ్ళు అనుసరిస్తున్నటువంటి స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, సామ్రాజ్యవాదులకు అనుకూలంగా తీసుకున్నటువంటి విధానాల వల్ల గత ఈ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గొప్పగా చెప్తున్నటువంటి పాలకులు ఈ రోజు రైతులు చచ్చిపోతున్నట్టే సిగ్గుపడాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఈ దేశ రైతాంగం చచ్చిపోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాటాల ద్వారానే మద్దతు ధరలు సంపాదించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి. సన్న మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చూస్తేనేమో SKM ఆధ్వర్యంలో మీరు ఇక్కడ నిరసన చేస్తున్నారు, కానీ బీజేపీ వాళ్ళేమో రైతు కోసం బీజేపీ భరోసా అని బస్సు వేసుకొని ఊర్లో చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? బీజేపీ వాళ్ళు చెప్పేదానికును కింద ఆచరణలకు పొంతం లేదనేది అర్థమవుతా ఉంది. నేను మీకు అంకెలు చూపిస్తాను. రైతులకు కనీస మద్దతు ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు వరికి సంబంధించి వరి క్వింటాళ్లకు 2441 రూపాయి ప్రకటించింది. C2+50% అని స్వామినాథన్ కమిషన్ మేము అడుగుతున్నాం. దాని ప్రకారం 3243 రూపాయలు రావాలి. క్వింటాలకు 802 రూపాయలు నష్టపోతున్నారు. అంటే ఎకరాకు దాదాపు 30,000 నష్టపోతున్న పరిస్థితి ఉంది రైతులు. పత్తికి సంబంధించి క్వింటాలు 8,267 రూపాయలు ప్రకటించింది. అట్లా చూసినప్పుడు C2+50% ప్రకారం 10,624 రూపాయలు రావాలి. దీంతో ఒక రైతు క్వింటాలకు 2,357 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉంది. మొక్కజొన్నకు సంబంధించి 2,410 రూపాయలు ప్రకటించారు. మొక్కజొన్నకు క్వింటాలకు 585 రూపాయలు నష్టపోతా ఉండు. వేరుశెనగకు 7,517 రూపాయలు ప్రకటించారు. అంటే 1,820 రూపాయలు క్వింటాలకు రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కందులకు సంబంధించి 8,450 రూపాయలు ప్రకటించారు. 2,545 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా పెసలకు సంబంధించి 8,780 రూపాయలు ప్రకటించారు.
రూపాయలు నష్టపోతా ఉన్నారు. అంటే ఒక రైతు ప్రకటించిన కనీస మద్దతు ధర అనేది ఈరోజు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇవన్నీ హనుమంతుని తోకలాగా పెరుగుతా ఉన్నాయి. కానీ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు అనేది గొర్రె తోక బెత్తడన్న సన్నంగా ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అనేది ఇప్పుడున్న రైతుకు సంక్షోభం నుంచి బయట పడేసేలాగా లేదు. అందుకనే ఈ మద్దతు ధరలు అనేటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% కలిపి పెంచాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఈ పెంచిన మద్దతు ధరలకు సంబంధించి ఆర్డర్ రిలీజ్ చేసింది. ఆ ఆర్డర్ ని దేశవ్యాప్తంగా తగలబెట్టాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ ఆర్డర్ ని వెనక్కి తీసుకొని మేము రైతు సంఘాలుగా ఏదైతే కోరుతా ఉన్నామో స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం C2+50% కలిపి మద్దతు ధరలను నిర్ణయించాలి. దీన్ని నిర్ణయించడంతో పాటు పార్లమెంట్ లో చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకమైన ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సో ఇది ఇక్కడి పరిస్థితి. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుకి మద్దతు ధర మీరు కరెక్ట్ గా ప్రకటించలేదు. సో అట్ లాస్ట్ రైతులు చాలా నష్టపోతున్నారు. దాదాపు ఒక్కొక్క పంటకి దాదాపు 2000, 3000, 1500, 1800 అట్లా నష్టపోతున్నారు. మీరు ఇచ్చిన మద్దతు ధర కరెక్ట్ కాదు. దీన్ని మళ్ళీ రివ్యూ చేసి కనీస మద్దతు ధరను పెంచాలి, రైతులు సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి. లేదంటే రైతాంగం అగమ్య గోచరంలోకి వెళ్తుంది. ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉందో రైతాంగం అంటే రైతు పని చేసుకుందాం, మనం పొలం పని చేస్తాం అనే ఆలోచన రాకుండా ఉంటారు. సో దేశానికి వెన్నుముక్క అనే రైతుని సాటిస్ఫై చేస్తేనే దేశం బాగుంటది అని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉన్న కార్యకర్తలు అందరూ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.